ఇటీవలే ఐపీఎల్ కి వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కామెంటేటర్ గా మరింత బిజీ అయ్యాడు. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 3 ఫార్మాట్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాళ్ల నుంచి తన ఆల్ టైమ్ 11 ను ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యర్థులకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిన విధ్వంసకర వీరుడుగా పేరొందిన సెహ్వాగ్ తో పాటు వన్డేల్లో 3 ద్విశతకాలు బాదిన రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఇక వన్ డౌన్ లో మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను తీసుకున్నాడు. కెరియర్ లో 100 సెంచరీలు చేసిన సచిన్ ను 4వ స్థానానికి ఎంచుకున్నాడు. ఇక పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి 5వ స్థానంలో ఛాన్స్ ఇచ్చాడు. ఆల్రౌండర్ల జాబితాలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలు తీసుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అశ్విన్, అనిల్ కుంబ్లేను ఎంపిక చేశాడు. పేసర్లుగా జహీర్ ఖాన్ తో పాటు జస్ప్రీత్ బుమ్రాను తీసుకున్నాడు. ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ను 12వ ఆటగాడిగా తీసుకున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ జట్టులో ధోనికి స్థానం దక్కలేదు. 14 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ధోని 2 ప్రపంచ కప్లను అందించాడు. 3 ఫార్మాట్లలో కలిపి 15,000కు పైగా పరుగులు సాధించాడు. ఇక ధోనికి స్థానం కల్పించకపోవడంపై పలువురు దినేష్ కార్తీక్ పై మండిపడుతున్నారు. ధోని కంటే ముందు డీకే టీమిండియా తరపున ఆడిన విషయం తెలిసిందే. ధోని రాకతో డీకేకు అవకాశాలు రాలేదు. ధోని గైర్హాజరులో మాత్రమే దినేష్ కు ఛాన్సులు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ధోనిపై ఉన్న అక్కస్తోనే అతన్ని తన జట్టులోకి దినేష్ కార్తీక్ చోటు ఇవ్వలేదని ఫ్యాన్స్ అంటున్నారు.